జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు. రైతులకు సమస్య వస్తే అధికారులను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. మనతో పాటు మంచిర్యాల కలెక్టర్ గారు ఉన్నారు. సరే సార్తో మాట్లాడింది. సార్ ఏంటి సార్ యూరియా మీద రకరకాల ప్రచారం జరుగుతుంది? యాక్చువల్గా యూరియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వస్తుంది. అక్కడ నుంచి కొంచెం తక్కువ, అంటే అన్ని ఎంత ప్లాన్ ఉన్నాయి దాని పరంగా తక్కువ కొంచెం వచ్చింది. సో కాబట్టి మనము కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే ఈ విడుదల వారీగా తీసుకోండి. జూలై నెలలో ఎంత ఖర్చు అవుతుంది దాన్ని బట్టి తీసుకో. ఇప్పుడు ఎకరానికి ఒక్కొక్క బస్తా ఇస్తున్నాం. యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు వాడాలి అంటే ఎకరానికి 10 to 15 kg, కానీ ఒక బస్తా ఇస్తున్నాం. మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకా వాడాలి, దానికి 20 kg మళ్ళీ 30 kg లాస్ట్గా కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత అట్లా వాడాలి. దాన్ని బట్టి మా దగ్గర సఫిషియెంట్గా స్టాక్స్ ఉన్నాయి. రెగ్యులర్గా యూరియా ఎప్పుడైనా అది పూర్తి అవుతుంది, ఆ టైం కంటే ముందు మనం ఇండెంట్ ఇస్తే వస్తున్నాయి. కొన్ని చోటాలో కరెక్ట్గా మానిటరింగ్ లేకుండా జస్ట్ 2-3 అవర్స్కి అట్లా ప్రాబ్లమ్స్. ఈరోజు ఒకటి చెన్నూరు ప్యాక్స్ సెంటర్లో నా దగ్గరకి వచ్చింది. ఇమీడియట్గా వెంటనే 12 గంటకి పంపించాను. అంటే 10 వరకు అక్కడ యూరియా ఉంది, మళ్ళీ 4-5 మెంబర్స్కి తగ్గిపోయింది, మళ్ళీ ఇమీడియట్గా ఒక లోడ్ పోయింది, మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. సో మనం దానికోసం ఏం చేసాము అంటే అన్ని ఫర్టిలైజర్ షాప్స్కి ఎక్కడ యూరియా ఉంది ఒక్కొక్క అధికారులకి పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ విజిట్ చేసి చూసి వాళ్ళు కరెక్ట్ స్టాక్ ఎంటర్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ పర్పస్కి వాడుతున్నారా లేదా, కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఎవరికి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, స్టాక్ అయిపోయిన ముందే వాళ్ళు డబ్బు మార్కెట్కి డబ్బు కట్టేసి అక్కడ నుంచి యూరియా తీసుకుంటున్నారా లేదా, అట్లా చేస్తున్నాం. సో మేజర్గా ఎలాంటి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు కూడా మా దగ్గర దాదాపు 7-8 డేస్ కోసం యూరియా ఉంది. మళ్ళీ ఇంకా 500 MTకి ఇంకా మళ్ళీ అదనంగా అది రిక్వైర్మెంట్ పెట్టాము. మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ మాకు వస్తుంది. సో అండ్ ఏమైనా నాకు బఫర్ స్టాక్స్ ఇంకా ఏమైనా ఉంది అంటే దానికి కూడా మనం అన్నీ వాడుతున్నాము. సో దట్ ఎలాంటిగా ప్రాబ్లం రాకుండా మనం చూడాల్సింది. సేమ్గా డిఏపికి మొన్న మనకి లోడ్ వచ్చింది. ఈరోజు డిఏపి ఎక్కడ ఎంత వరకు కావాల్సింది అంటే ఇవ్వడం జరిగింది. అండ్ డిఏపి ఇప్పుడు ఫస్ట్ సోయింగ్ టైంలో మాత్రమే డిఏపి వాడతారు. డిఏపికి సబ్స్టిట్యూట్ 2020 కూడా మా దగ్గర ఉన్నాయి. కొన్ని ఫర్టిలైజర్ షాప్లో నేను కూడా విజిట్ చేస్తున్నాను. ఫార్మర్ 2020 అడుగుతున్నారు, అది కూడా మా దగ్గర సఫిషియెంట్ క్వాంటిటీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కసారి ఇంకా 10 రోజుల తర్వాత డిఏపికి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నది తగ్గిపోతుంది. ఆ టైం వరకు మా దగ్గర ఉన్నాయి. సో డిఏపి సంబంధించిన ఎలాంటిగా ప్రాబ్లం రావు. యూరియా సంబంధించిన ప్రస్తుతంగా సఫిషియెంట్గా ఉన్నాయి. ఎక్కడ ఏమైనా అడుగుతున్నట్టు పంపిస్తున్నాము. మళ్ళీ లోడ్ రావాల్సింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అలాట్మెంట్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరంగా మాకు అలాట్మెంట్ వస్తే మాకు ఎలాంటిగా సెప్టెంబర్ వరకు ప్రాబ్లం ఉండదు. ఏమైనా తక్కువ వచ్చింది అంటే ఆ టైంకి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము. కానీ ఇప్పుడు ఎకరాంకి ఫస్ట్ సోయింగ్ టైంలో 10 to 15 kg మాత్రమే. యూరియా ఎక్కువ వాడుకోవడానికి లేవు. యూరియా ఎక్కువ వాడితే ఇంకా ఈ మంచిగా లాభం రాకుండా నష్టం జరుగుతుంది. కాబట్టి 10 to 15 kg వాడి కానీ మనం అదనంగా 50 kg అంటే 1 బస్తా వరకు ఇస్తున్నాము. ఇంకా అన్ని చోట్లలో రేట్ కూడా చెక్ చేస్తున్నాం. ఎంత రేట్కి ఇవ్వాల్సింది అంతే రేట్కి ఇస్తున్నారా లేదా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా. రైతు నుంచి కూడా అదే ఉన్నాయి అంటే మీరు ఎక్కువ రేట్ ఇవ్వకండి. ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్ రాసి ఉంటారు, ఒక పర్సన్ కూడా ఉంటారు, మీరు ఇమీడియట్గా చెప్పాల్సింది. అండ్ ఇది మళ్ళీ యూరియా వస్తుందా లేదా ఆ ర్యూమర్స్ తోటి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ యూరియా రాదు కాబట్టి ఇప్పుడే నాకు ఒక ఎకరంకి 3 బస్తా ఇచ్చేసేయండి. కొంతమంది 20 ఎకరాలు ఉన్నాయి 20 బస్తా ఇచ్చేసేయండి. యాక్చువల్గా కరెక్ట్గా చెప్తే 20 ఎకరాలు ఉన్నాయి అంటే హార్డ్లీగా 6-7 బస్తాలు అయిపోతుంది. మనం 10 ఇస్తున్నాం. సో ఎక్కువ ఎక్స్టెంట్ వాళ్ళు కొంచెం ఎంత కావాల్సింది అంతే మాత్రం తీసుకోండి. మిగతా వాళ్ళకి ఎనీవే చిన్న రైతులకి 4 acres 5 acres వాళ్ళకి సఫిషియెంట్గా ఇస్తున్నాం. చాలా పెద్ద రైతులకి ఎంతవరకు అవకాశం ఉంది అంతే తీసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాం. ఎలాంటి ప్రాబ్లం లేవు. అన్ని ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఎంత యూరియా అవైలబుల్ ఉన్నాయి, ఎంత సేల్ అయింది అన్నీ సంబంధించిన ఒక బోర్డు పెట్టడం జరిగింది. దానికి మీరు చూడండి సఫిషియెంట్ యూరియా అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. కానీ సడన్గాకి అన్నీ మళ్ళీ రాదు అన్నీ ఒకేసారి మనం తీసుకుంటామంటే అట్లా చేస్తే ఖచ్చితంగా షార్టేజ్ అయిపోతుంది. సో ర్యూమర్ స్ప్రెడ్ చేయకండి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మనం ఎక్కడైనా అది ఇండెంట్ పెట్టాము, ఎప్పుడు వస్తుంది ఏం వస్తుంది అన్నీ ట్రాన్స్పరెంట్గా సాయంత్రంకి మనం చెప్తున్నాము. మీరు యూరియా తీసుకోవచ్చు, ఇట్లా ఎంత యూరియా మా దగ్గర అవైలబుల్ అన్నీ చెప్తున్నాము. దానికి ఫాలో చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా మాకు మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. దానికి ఖచ్చితంగా మనం పరిష్కారం చేస్తాం. ప్రచారం జరుగుతుంది సార్, ప్యాక్ సెంటర్ల నుండి యూరియా అక్రమంగా తరలుతుంది,
రకరకాల రైతులకు ఇవ్వకుండా బయట అమ్ముకుంటున్నారని ప్రచారం అది ఎట్లా చూడవచ్చు? సో దానికి సంబంధించిన కూడా మా దగ్గర కూడా అట్లా వచ్చింది. అట్లా అంటే ఒకే పర్సన్ పేరు మీద వేరే వేరే సెంటర్ తీసుకొని ఉంటారు, మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ ఇస్తున్నారు, అట్లా కూడా జరిగింది. సో ఇప్పుడు దాని గురించి కూడా అది చెక్ చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొన్ని చోటాలో డైరెక్ట్గా 3-4 టైమ్స్ ఎక్కువ అమ్ముకోవడం జరిగింది. సో సేమ్గా యాక్చువల్గా అది సేల్ ఉండాల్సింది, ఎంత ఇంక్రీజ్ ఎందుకు అయింది, ఎక్కడ డైవర్ట్ అవుతుంది, సేమ్ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద ఇంకా ఎన్ని రీటైల్ అవుట్లెట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మండల్ లెవెల్ టీమ్ ఫార్మ్ అయింది, డివిజన్ లెవెల్ టీమ్ ఫార్మ్ అయింది. మనం రెగ్యులర్గా రేట్ చేస్తున్నాం. అట్లా ఏమైనా ప్రూఫ్ మనకి దొరికింది అంటే వీళ్ళు ఇమీడియట్లీ ఒకరికి ఆల్రెడీ లైసెన్స్ సస్పెండ్ అయింది, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చేయము అంతే. లైసెన్స్ సస్పెండ్ చేస్తే మా కోటా కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన లైసెన్స్ సస్పెండ్ నార్మల్గా చేసి మళ్ళీ వాళ్ళకి వదిలేసాము. ఎందుకు వాళ్ళు చెప్పారు మళ్ళీ ఎట్లా జరగదు. సో అందరూ రిటైలర్స్ అండ్ యూరియా ఎవరైనా అమ్ముతున్నారు సొసైటీ అందరూ ఖచ్చితంగా ఈ టైంకి రైతులకి హెల్ప్ చేయాలి, అనవసరంగా డైవర్ట్ చేయడానికి లేవు. ఎవరైనా అట్లా చేశారు అంటే డెఫినెట్గా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ జరుగుతుంది అండ్ వాళ్ళ మీద క్రిమినల్ కేసుతో పాటు లైసెన్స్ సస్పెన్షన్ లైసెన్స్ రివోక్ కూడా జరుగుతుంది. జిల్లా ప్రజలకు రైతులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏం చెప్తారు? సో ఇప్పుడు మా దగ్గర మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మా దగ్గర జూలై అయిపోయింది. జూలైలో మనం ఎలా ప్లాన్ చేసాం అట్లా చేసాం. మళ్ళీ ఆగస్ట్కి కూడా ప్లాన్ ఉంది. ఆగస్టులో మళ్ళీ ఎక్కువ యూరియాకి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన కూడా ఆల్రెడీ ప్రణాళికాబద్ధం మనం రెడీ చేసాము. ప్రతిరోజు మీరు స్టాక్ చూడండి, యూరియా అయిపోతుంది మళ్ళీ యూరియా రావు అట్లా ఎలాంటిగా లేవు. మీరు డైలీగా స్టాక్ చూడండి. ఏమైనా ఇష్యూ ఉంటుంది ఎక్కడైనా రేట్ సంబంధించిన ఆర్ డైవర్జన్ సంబంధించిన ఆర్ ఇవ్వట్లేదు ఆర్ స్టాక్ లేవు, ఇమీడియట్గా మాకు మెసేజ్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. ఇంకా ఒకటి, అక్కడ ఉన్న ఎవరైనా మన ఇన్ఛార్జ్ మీ సెంటర్లో ఒక ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటారు, వాళ్ళ నుంచి అడగండి. వాళ్ళు కరెక్ట్గా సమాధానం ఇవ్వకపోతే మాకు మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా మనం కోఆర్డినేట్ చేసేసి ఎంత యూరియాకి అవసరం ఉండే అంత వాడితే మా దగ్గర సఫిషియెంట్ యూరియా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం చూస్తాం. ఇది పరిస్థితి. సఫిషియెంట్ యూరియా ఉంది, రైతులు ఎవరు ఇబ్బంది పడద్దు. ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పటికే అంతా డిజైన్ చేశాం, మా దగ్గర స్టాక్ ఉంది. కొంతమంది తప్పుడు ప్రచారం చేసినా నమ్మొద్దని చెబుతున్న పరిస్థితి. ఇల్లీగల్గా ఎక్కడైనా అమ్మితే వెంటనే మాకు సమాచారం ఇవ్వచ్చు. మేము ఒక ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. ఆ టీంల ద్వారా వారి లైసెన్సులు రద్దు చేస్తూ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెబుతున్న పరిస్థితి. జిల్లాలో ఇప్పటికే ప్రతి సెంటర్లో ఒక అగ్రికల్చర్ అధికారిని నియమించాం. వారి ద్వారా ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తున్నాయి. సమస్యలు పరిష్కరించడానికి వెంటనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు. దీంతో పాటు చెన్నూరులో ఈరోజు జరిగిన అంశంపై వెంటనే యూరియాను అరేంజ్ చేశాం. కొంత స్టాక్ లేకపోవడం వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ పంపించడం ఇలాంటి వెంటనే జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడద్దు. ఒకటేసారి బస్తాలు స్టాక్ పెట్టుకోకుండా ఎంత అవసరం ఉందో అంత తీసుకోండి, మళ్ళీ రండి, మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్న పరిస్థితి. సుమంత, రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.